రైట్ గా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సో సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మనతో మాట్లాడడానికి మహేష్, చెప్పండి, కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు ఏం దిశానిర్దేశం చేశారు? ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీకి ప్రయారిటీలో ఉన్న జిల్లా. ఇది మారుమూల జిల్లా అయినప్పటికీ పుష్కలమైనటువంటి నిధులు, పంట, ఇండస్ట్రీ ఉన్నటువంటి జిల్లా. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని ప్రయారిటీగా అభివృద్ధి చేయాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్కి పరిమితం కాదు, చుట్టూ ఉన్నటువంటి నలుమూలన ఉన్నటువంటి జిల్లాల అభివృద్ధి అయితేనే తెలంగాణ సమూలంగా అభివృద్ధి అయినట్టు. సో ఆదిలాబాద్ మీద ప్రత్యేక దృష్ట్యా రాజకీయంగా కూడా ఆదిలాబాద్లో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏలబోతూ ఉంది. మాకు వస్తున్న సమాచారం, కింది లెవెల్ ఉన్నటువంటి కదలికలు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్లో పూర్వవైభవం అంటే 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వైభవం, 83కు ముందున్నటువంటి వైభవం రాబోతూ ఉంది. కార్యకర్తల్ని ఉత్తేజపరచడానికి, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో వారిని సమాయత్తం చేయడానికి నేను, దీపాదాస్ మున్షి గారు, మా ఏఎస్ జనరల్ సెక్రటరీ, కార్యదర్శి విశ్వనాథన్ గారు కలిసి ఈ పర్యటన చేస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆదిలాబాద్ నుంచే శంకరం పూరించారు. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆదిలాబాద్ నుంచే శంకరం పూరిస్తున్నారు. సో ఎట్లా సెంటిమెంట్ ఎట్లా ఉంటుంది? ఆదిలాబాద్ మాకు కలిసి వచ్చినటువంటి ప్రాంతం. ఇప్పుడే మార్వాడి సమాజ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రావడం జరిగింది. బాగా నమ్ముకున్న దేవుడు. ఆదిలాబాద్ నుంచి అంత మంచి జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు 90% పైగా సీట్లు గెలుచుకుంటాం. ఇక్కడ బీజేపీ మతం పేరిట, కులం పేరిట రాజకీయాలు చేస్తూ ఉంది. నేను మీ ద్వారా ఆదిలాబాద్ ప్రజలకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కులాలు, మతాలు ఎవరి వద్ద వారికి ఉంటాయి. మేమందరం కూడా భక్తులమే. కానీ మనకు కావాల్సింది అభివృద్ధి, మనకు కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు. అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని యావత్ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో పోతాం. ఇలా 7.5 లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయినాడు కేసీఆర్. మాకు అప్పు నెత్తిన పెట్టిపోయాడు. అయినప్పటికీ కూడా వనక్కుండా బెనక్కుండా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు కూడా ముందుకు తీసుకెళ్తారు. పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎట్లా కృషి చేస్తున్నారు? గ్రామ స్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలని ఫిబ్రవరి అంతకాలం అన్నీ కూడా కమిటీలు వేసి పార్టీని ఫస్ట్ బలోపేతం చేస్తాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలతో సత్సంబంధాలు ఉండి నిరంతరం ప్రజలతో మమేకమైన వ్యక్తులకి సీట్లు ఇస్తాం. తన మన భేదము లేకుండా సర్వేలు చేసి ప్రజల్లో ఎవరుంటే, ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంటే వారికి సీట్లు ఇస్తాం. నేను నిన్న మా మీటింగ్లో మా నాయకులు కూడా చెప్పాను, నావాడు నీవాడు అనే బేస్జాలకు పోకూడదు. గెలిచేవాడే మనవాడు. ప్రజలకు ఉండి ప్రజల సమస్యతో నిరంతరం పోరాడేవారే నిజమైన కాంగ్రెస్ వారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయిలో ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో మిగతా నియోజకవర్గంలో ఎట్లా ఫోకస్ పెట్టబడుతుంది? మొన్నటి ఎన్నికల్లో ఒక సీటు గెలిచిన మేము వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. సో మిగతా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మేమే అభివృద్ధి చేసినాము, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. దానిపైన ఎట్లా ఖండిస్తారు? ఈ అభివృద్ధి అనేది ప్రజలకు కనబడుతుంది. నువ్వు 1,20,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టావు. ఎవరికి ఉపయోగపడుతుంది ఆ ప్రాజెక్టు? 1 ఎకరా నీరు పారేయాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్లు అయితే మీరే చెప్తా ఉన్నారు. సో 2 పంటలకి 1,00,000 రూపాయలు కరెంటు బిల్లు అవుతాయి. ఏ పంట వేస్తే నీకు 1,00,000 పైన పైబడి వస్తుంది? సో ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు కట్టడం, దూరదృష్టి లోపం వల్ల కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల బారిలో నిర్దించేశాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి దాన్ని రిపేర్ చేసే ప్రక్రియ మొదలుపెట్టాడు. రోజు మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్న అరకొర ఆర్థిక నిధులతో దాన్ని సమూలంగా ఈ ఆర్థిక విధ్వంసం అయితే కేసీఆర్ చేసిండో దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధి కోసం ఎట్లా కృషి చేస్తుంది? నన్ను ఒక బీసీ నాయకుడిని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చేయడం అంటే బీసీలని ఆదరించినట్టా లేదా? ఏ ఇతర పార్టీలు ఇది సాధ్యమవుతుందా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక బీసీ నాయకుడిని అధ్యక్షుడు చేయగలుగుతారా? ఎదుగుతున్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ బయటకు పంపించినట్టు పరిస్థితి. ఇవాళ బీజేపీ పార్టీలో మంచి సమర్థవంతంగా పనిచేస్తున్న ఒక అధ్యక్షుని తీసి ఒక అగ్రవాన్ని తీసుకొచ్చిన పరిస్థితి. అది ఇవాళ మా పార్టీలో ఒక బీసీకి అధ్యక్షుడు ఇవ్వడమే కాకుండా క్యాబినెట్లో 2 స్థానాలు ఇచ్చాం, ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. అన్నిటికీ మించి రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి కుల సర్వే చేస్తే ఎవరికి రావాల్సిన
వాటా వారికి వస్తున్న ఉద్దేశంతో కుల సర్వే చేయడం జరిగింది. ప్రతిపక్షాలు అంబేద్కర్ అని అంటున్నారు. సో దేవుని దర్శించుకుంటే మనం మోక్షంగా లభిస్తుంది, కానీ అంబేద్కర్ మాటలు అంటే ఏమొస్తుందని ఒక హోంశాఖ మంత్రి ఎట్లా ఖండిస్తున్నారు? ఇది ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా మాట్లాడడం జరిగింది. దేవుడు అంటే అందరికీ ప్రాణమే, అందరికీ భక్తే. ఈ దేశంలో చాలామంది అంబేద్కర్ని కూడా ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడితో కొలుస్తారు. అలాంటి వ్యక్తిని పార్లమెంట్లో కించపరిచే విధంగా మాట్లాడడం అంటే మీరు రాజ్యాంగాన్ని అవమానపరచడమే. అలా మాట్లాడినందుకు శిక్షించాల్సింది పోయి మోడీ గారు కూడా వారికి కితాబిస్తూ ఉన్నారు. సో ఇది వ్యూహాత్మకంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుకోవాలని ఏదైతే కుతంత్రం నడుస్తూ ఉందో, మనువాద స్క్రిప్ట్ని తీసుకొచ్చి రాజ్యాంగం మార్చాలని చూస్తూ ఉన్నారో దాంట్లో భాగంగానే ఆయన మాట్లాడి కనబడతా ఉంది. కానీ దేశ ప్రజలు, దేశ పౌరులు చాలా విఘ్నులు, ఇలాంటి ఆటలనేవి సాగనివ్వరు. సో ఇటు ఏసీబీ కావచ్చు, ఇటు ఈడీకి సంబంధించిన ఇవన్నీ కూడా కేటీఆర్ టెన్షన్ అనుకుంటుంది. సో ఇవన్నీ కావాలని కుట్రపూరితంగా చేశారని అంటున్నారు, ఏమంటారు? ఈ తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు, ఇది మన రాజ్యాంగం చెప్తా ఉంది. కేటీఆర్ గారు దొరికిపోయిన దొంగ. ఈ ఫార్ములా ఈ రేస్లో ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ ఖజానాకు పంపడం, ఇది చట్టంలో తిరిగితే నేరమా కాదా ఫస్ట్ ఆయన చెప్పాలా. ఆయన నేరం చేశాడు కాబట్టి ఏసీబీ కేసు చేసింది. ఈడీ కూడా ఎందుకు ఈడీ వచ్చింది? ఈయన ఆ నేరాన్ని చేయడం వల్ల 8 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ అదనంగా మున్సిపాలిటీ కట్టాల్సి వచ్చింది. సో ఈ రకంగా వారు తప్పు చేస్తున్నారు కాబట్టి శిక్షకి అర్హులైనారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ఖజానా గండిగొట్టి ప్రజల సొత్తును ఎవరు దోచుకున్నా వారిని శిక్షించాలని కదా మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. ఆ దశగా ఈ కార్యక్రమం జరుగుతాయి. ప్రజల కోరిక మేరకు రాష్ట్ర సంపదను ఎవరు కొల్లగొట్టినా చట్టరీత్యా చట్టానికి లోబడి వారికి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఏదైతే పార్లమెంటు స్థాయిలో కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేశారు. సో రానున్న రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల ఏదైతే ఎన్నికలు ఉన్నాయో అన్నీ కూడా విజయం సాధిస్తామని చెప్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికలపైన కూడా స్థానిక ఎన్నికలపైన స్పెషల్గా ఫోకస్ పెడుతున్నామని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ భూమితో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.